నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. సిజేపీ పార్టీ చేపట్టిన దేశవ్యాప్తంగా నిరసనలు ఏ విధంగా బగ్గుమంటూ ఉన్నాయో మనందరూ కూడా తెలుసు. సో మరికొద్ది గంటల్లో కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా చేయరా, కేంద్ర ప్రభుత్వము యూత్ మీద, యావత్తు జెన్జీ కిడ్స్ మీద ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉందనేది ఈ ఒక్క పాయింట్లో మనకు తెలుస్తుంది. సో అంటే జెన్జీ వాళ్ళు, అదేవిధంగా యూత్, అదేవిధంగా విద్యార్థులందరూ కూడా వచ్చి దేశవ్యాప్తంగా మొత్తం మీద రోడ్లెక్కి నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వాళ్ళ డిమాండ్ ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. ఇలాంటి యూత్కి గౌరవించి, విద్యార్థులకు గౌరవించి చనిపోయిన 13 మంది యొక్క ఎవరైతే నీటి పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆత్మలకు శాంతి కలగటానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది అంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో అసలు నిన్న సిజేపీ పార్టీతో ఈ యొక్క వాళ్ళ నేతలతో జరిపిన యొక్క జేపీ నడ్డా, అదేవిధంగా నితిన్ గడ్కరీ ఇద్దరు కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ సిజేపీ పార్టీ యొక్క అధినేతలతో వాళ్ళైతే చర్చలు జరపడం జరిగింది. సో ఈరోజు 3 గంటల 30 నిమిషాలు లేదంటే 3 గంటల సమయం వరకు కూడా మొత్తం మీద పూర్తిగా ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా చేయరా అనేది తేలిపోయే అవకాశం ఉంది. ప్రధానంగా పెట్టిన డిమాండ్లు మనం కానీ ఒకసారి చూసుకున్నట్లయితే, మొదటిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేది. ఎందుకు అంటే ఈ నీట్ పరీక్షలు దాదాపు 3 సార్లు లీక్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు అన్ని పేపర్లు కలిపి 89 పేపర్లు లీకేజ్ జరిగినట్లుగా ఇక్కడ మనకి సమాచారం అందుతూ ఉంది. సో ఇలాంటి ఒకదానికి 2 దానికి ఫెయిల్యూర్ అయితేనే తీసి పక్కన పడేస్తాము. సో అలాంటిది 89 సార్లు పేపర్ లీకేజ్ అయితే ఇంకా మంత్రిని ఎందుకు ఉంచాలి అనేది ఇక్కడ సిజేపీ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఇక రెండోది వచ్చేసరికి చనిపోయిన 13 మంది నీటి పరీక్ష పేపర్ లీకేజ్ వల్ల చనిపోయి ఆత్మహత్యలు చేసుకున్న 13 మందికి దాదాపు ₹1 కోటి నష్టపరిహారం అందించాలని. సో ఈ యొక్క ప్రధాన డిమాండ్ కూడా వాళ్ళు నెరవేరుస్తానికి కొంత ఆచితూచి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మూడో ప్రధాన డిమాండ్ వచ్చేసరికి, ఎప్పుడైతే సిజేపీ పార్టీ ప్రొడక్షన్ చేపట్టిందో దాంట్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ చేసి కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంది. సో ఈ యొక్క విద్యార్థులు సిజేపీ పార్టీ చేసిన ప్రొడక్షన్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు కొట్టివేయాలంటూ కూడా ఇక్కడ మూడో ప్రధాన డిమాండ్గా కనిపిస్తుంది. ఈ 3 డిమాండ్లు నెరవేరుస్తే ఖచ్చితంగా సిజేపీ పార్టీ తమ నిరసనలు విరమించుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా ఇక్కడ చెప్తా ఉండడం జరిగింది. సో ఏదేమైనా కానీ సిజేపీ పార్టీ యొక్క నిరసన చేపడుతోంది కాబట్టి ఈ యొక్క ప్రధాన డిమాండ్, వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా చేయరా అనేది మరికొన్ని గంటల్లోనే తెలిపే అవకాశం ఉంది. సో చూద్దాం. ఇక దీని మీద ఇటు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సముఖంగా లేదు అన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత అది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రెండోది వచ్చేసరికి నెక్స్ట్ అగ్రికల్చర్ మినిస్టర్లో దాంట్లో లోపాలు ఉన్నాయని తెలిస్తే అగ్రికల్చర్ మినిస్టర్ని రాజీనామా చేయమంటారు. ఇక తర్వాత E20 ఏదైతే మన దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇథనాల్ దాని మీద జరుగుతుందో, అంటే వెహికల్స్ అన్ని కూడా పాడైపోతూ ఉన్నాయి E20 ద్వారా అంటూ కూడా ఈ యొక్క మొత్తం మీద అని కూడా బయటకు వస్తుంది. సో దీని మీద ఇథనాల్ మంత్రిని రాజీనామా చేయాలని అంటే అతను కూడా చేయాల్సి వస్తుంది. ఇక తర్వాత రూపాయి విలువ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ₹60 ఉన్న రూపాయి విలువ ఇప్పుడు దాదాపు ₹112, ₹100 పైబడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా నిర్మలా సీతారామన్ కూడా రాజీనామా చేయాలంటే నిర్మలా సీతారామన్ చేయాలి. తర్వాత ప్రధాని మోదీకి ఎసరు కలిగింది కాబట్టి ఖచ్చితంగా రాజీనామా అనేది ఇక్కడ కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సో చర్చలు జరుపుదాము. ఏదైతే ఉందో నీతి పరీక్షని ప్రక్షాళన చేశాము, ఖచ్చితంగా దాన్ని మళ్ళీ రాపించాము. అక్కడ విద్యార్థులు కౌన్సిలింగ్ కూడా వెళ్ళారు. ఇయర్ వేస్ట్ కాకుండా అంటూ కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా కానీ రాజీనామా అనేది పరిష్కారం కాదు కాబట్టి చర్చలు జరుపుదాము. సో దీనికి అయిపోయింది, దీనికి ఎలా చేయాలనేది కూడా మనం మాట్లాడుకుందాం అంటూ కూడా చెప్తున్నారు. సో అలా చేస్తున్నారు కాబట్టి ఇప్పటికి 89 సార్లు ఎన్డీఏ గవర్నమెంట్లో ఈ యొక్క ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయన ఉండగా ఇదంతా కూడా జరిగింది. మీరు అలా ఉండబట్టి ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఇలా ఉన్నారు. ఖచ్చితంగా మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 కాదు, 20 కాదు, 89 సార్లు పేపర్ లీకేజ్ జరిగిందంటూ కూడా ఇక్కడ సిజేపీ పార్టీ చేపడుతుంది. సో చూద్దాం దీని మీద వాదనకు ప్రతివాదనను ఇటు లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ అన్న విధంగా మొత్తం కూడా మారిపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చూద్దాం దీని మీద గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది అనేది మరికొన్ని గంటల్లో మనం చూడాలి. కెమెరామెన్ మనోజ్తో ఆంధ్రప్రభ నుంచి వరుణ్, హైదరాబాద్.